తొర్రూరు మండలం కంటాయపాలెం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రాగి సంగీత జగదీష్ ప్రచారంలోకి వెళ్తున్నారు. ప్రజల యొక్క మద్దతు కోరుతున్నారు. సంగీత గారు చెప్పండి, ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏమని ఓటు అడుగుతున్నారు వాళ్ళు? మేము అండగా ఉన్నాము, మాకు ఓటు వేయగలరు, మేము మీకు ఏ పనులు కావాలన్నా మేము చేసి పెడతాము అని అండా ఇచ్చినాము, భరోసా ఇచ్చినాము. ఒక గ్రామంలో ఏం సమస్యలు గుర్తించారు, అవి ప్రజలకు ఎలా నెరవేరుస్తారు? అవి సైడ్ కాలువలు, గుళ్ళు అన్ని అన్ని కట్టిస్తామని మాటిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ గ్రామ ఇన్ఛార్జ్ గా మీ అభ్యర్థి తరపున ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కంటపాల గ్రామానికి దయాకరావు, మాజీ మంత్రివర్యులు దయాకరావు వారి సహకారంతో రాగి సంగీత జగదీశ్వర టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామంలో సమస్యలు చాలా అప్పుడు మంత్రి గారు ఉన్నప్పుడుగానే, మాజీ మంత్రి గారు ఉన్నప్పుడే చాలా అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్ గారు చేశారు. ఆ అభివృద్ధి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినా ₹1 పెట్టి కూడా ఈ గ్రామంలో అభివృద్ధి జరగలేదు. అది అందరికీ గ్రామ ప్రజలకు తెలుసు. ఆ విధంగానే మేము ముందుకు వెళ్తున్నాం. సార్ గతంలో చేసిన పనులను చూపెట్టుకొని ఇక ముందు కూడా మేము గెలిపిస్తే ఇంకా సార్ సహకారంతో ఎన్నో డ్రైనేజీలు కానీ, సీసీ కాలువలే కానీ ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తానికి పూర్తి అభ్యసిస్తున్నాం. కాబట్టి అత్యధిక మెజార్టీతో మా అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నాం. చెప్పండి, గ్రామాల ప్రజలకు ఏం హామీ ఇస్తారు? వాటి ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి అసలు? గ్రామంలో మొట్టమొదటిగా డ్రైనేజీ సమస్య ఉంది. అవి కొంతకాలం కాకుండా కొన్ని ప్రభుత్వాలు మారినప్పటికి కూడా ఆ యొక్క సమస్య పరిష్కారం కాకుండా ఉంది. ముందుగా చేసేటువంటిది డ్రైనేజీ సమస్య ఒకటి. అలాగే ఫస్ట్ వార్డులో ఉన్నటువంటి ఆ కుంటకు ఆనించలి పర్వతాల మల్లన్న దేవాలయానికి వెళ్ళే దారి ఒకటి అత్యంత దారుణంగా ఉంది. ముందుగా ఆ యొక్క రహదారిని దాన్ని క్లియర్ చేయించడం ఫస్ట్ ఎజెండా అది. అలాగే కావలసిన అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మనం ఇలా ఈ రాజకీయానికి ముందుగానే గ్రామస్తుల సహాయ సహకారాలతోటి ఆ యొక్క నిర్మాణం పూర్తి దశకు దగ్గరలో ఉంది. అది కూడా పూర్తి దశలోకి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రతిష్టా కార్యక్రమం కూడా చేయించడం జరుగుతుంది. అలాగే విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి దేవాలయము, అలాగే బడి కూడా చాలా లోటుపాట్లకు లోనయ్యింది. ముందుగా ఆ యొక్క స్కూల్ యొక్క ఆవరణ పరిస్థితిలో కానీ, దాని యొక్క సెక్యూరిటీ కానీ, దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చేకూర్చి గ్రామస్తులకు అండదండగా ఉంటూ గ్రామంలో గ్రామ ప్రజలందరికీ కూడా తోడుగా ఉండి వారి యొక్క ప్రతి సమస్యకు ముందుండి మా యొక్క సీనియర్ నాయకుల సలహాలు సూచనల మేరకు ఆ యొక్క గ్రామ పంచాయతీని డెవలప్ చేస్తూ గ్రామాభివృద్ధికై తోడ్పడుతూ ఈ యొక్క గ్రామంలో ఉంటున్నాను కాబట్టే ప్రజలందరూ మా పేరును సూచించడం జరిగింది. దీనికి ముందుగా దయన్న గారు కూడా మా యొక్క అభ్యర్థుల సర్వేలు చేయించడం జరిగింది. దానికి గ్రామంలో ప్రతి ఉదయంలో మేము ఉన్నామనేది సార్కు అర్థమైంది. కాబట్టి సార్ కూడా మాకు దయతోటి ఈ యొక్క టికెట్ ప్రపోజ్ చేయడం జరిగింది. దీనికి మద్దతుగా మా గ్రామ నాయకులు, సీనియర్లు, మాజీ అధ్యక్షులు, అలాగే మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ ప్రజలందరూ కూడా మా యొక్క అండదండగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ యొక్క గ్రామ అభివృద్ధికి తోడ్పాటుగా నిలవాలనే సదుద్దేశంతో సిపిఎం పార్టీ మమ్మల్ని ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని బలపరుస్తూ, వారు ఎందుకు బలపరుస్తున్నారు అంటే వారి యొక్క సిద్ధాంతం ఏంది, మంచి కోసం ముందుకు రావడం, గ్రామ ప్రజలు కానీ పేద ప్రజలకు కానీ మంచి సలహాలు కానీ సహాయాలు కానీ అందించడం వాళ్ళ ధ్యేయము. అలాగే వారికి మేము తోడుంటే ఇంకా ఈ యొక్క సహకారాలు అలాగే అభివృద్ధి పనులు ముందుకు తీసుకొస్తామని వాళ్ళ నమ్మకంతో మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమిద్దరం ఏకమైతే ఈ విజయకేతనం ఆకాశాన్ని అంటుతుంది. దాన్ని ఓటర్లు అందరూ కూడా ఈ యొక్క గ్రామాన్ని డెవలప్ చేసే విధంగా మమ్మల్ని ముందుకు నడిపించడానికి గెలిపిస్తారని ఆశిస్తున్నాము. మీ అభ్యర్థికి ప్రత్యర్థులకు తేడా ఏంటి ఇద్దరు మొదలు? ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే గత చేసిన ప్రభుత్వం హామీలన్నీ ఫెయిల్ అవ్వటం వల్ల పబ్లిక్లో ఒక రకమైన చైతన్యం వచ్చింది. ఎందుకంటే చేసిన కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చి శాంక్షన్ చేసిన కార్యక్రమాలన్నీ కూడా నిలిపేయడం, అదొకటో పబ్లిక్లో జనంలో ఒక రకమైన ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేయలేదనే ఒక భావన ఏర్పడదు. కాబట్టి ఇప్పుడు ఎన్నుకున్న వ్యక్తి సర్పంచ్ టీఆర్ఎస్ నుంచి ఎన్నుకున్న వ్యక్తుల్ని ప్రతి గ్రామంలో తండాలుగా గ్రామ ప్రజలు మన టీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇవ్వాలని, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఫెయిల్ అయినాయి అని, అదేవిధంగా మద్దతు ధర కానీ, ఇప్పుడు పెన్షన్ కానీ, అదేవిధంగా మనకి రైతు భరోసా కానీ చాలా కార్యక్రమాలు ఏముందంటే వాళ్ళు అన్నింటిలో సక్సెస్ కాలేదు. ఆల్రెడీగా వరికి కూడా వాళ్ళు ఒక రకమైన మద్దతు ధర ఇస్తున్నానని ఇంతవరకు అది కూడా బోనస్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా యూరియా బస్తాలతో కూడా పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా గ్యాస్ హామీలు ఇచ్చారు, దానివల్ల కూడా సక్సెస్ అన్నది వాళ్ళకి రాలేదు. ఆ గ్యాస్ కూడా ఇంతవరకు ఫ్రీ అన్నారు, ఆ గ్యాస్ కూడా పూర్తిగా వాళ్ళకి ఫ్రీ చేయలేదు. గ్రామాలలో మహిళలు కానీ
మహిళా సంఘాలు కానీ చాలామంది ఏముందంటే వ్యతిరేకత అనేది ఏర్పడ్డది ప్రభుత్వం మీద. 2 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఎక్కడా నెరవేర్చలేదు. వాళ్ళ మాటలు తప్ప కార్యక్రమాలలో సక్సెస్ కాలేదు. కాబట్టి మాటలే ఉన్నాయి తప్ప వాళ్ళ చేతలలో చాలా తక్కువ ఉన్నారు. అందుకనే ప్రతి గ్రామంలో తండాలుగా ఈ జనం అన్నది చూస్తుంటేనే కనబడుతూనే ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికే మళ్ళీ మద్దతు తెలపాలని, గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి చాలా తేడా ఉన్నది అని పబ్లిక్లో అది ఆ వాయిస్ వచ్చింది. తప్పనిసరిగా ప్రతి గ్రామాలు తొర్రూరు మండలంలో దగ్గర 10 నుంచి 20 గ్రామాలు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మా అభ్యర్థి ఏది మన సంగీత సర్పంచ్గా ఎన్నికైన సంగీతానికి ఫుల్ మెజార్టీతోనే వాళ్ళు ఇక్కడ ఉన్న కట్టెపాలెం ప్రజలు అన్ని కులాలు, అందుకని సిపిఎం పార్టీ కానీ ఇతర కులాలు కానీ అన్ని సంఘాలు కానీ వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు. ఆ మద్దతుతోనే వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. 100% వాళ్ళు 100 మెజార్టీతోనే గెలుస్తారని నేను ఒప్పుకుంటున్నా. అదేవిధంగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకు సిపిఎం పార్టీ రాగి సంగీతకు మద్దతు తెలిపిందంటారు? నేను వార్డు మెంబర్గా పోటీస్తున్నా. గత గ్రామ పంచాయతీ పాలనలో జరిగినప్పుడు కూడా మేము సిపిఎం పార్టీ ఆలోచించేది ఏంటంటే గ్రామానికి ఎవరైతే బాగుంటారో అని చెప్పేసి అది గతంలో కూడా నరెడ్ల శ్రీపాల్ రెడ్డి గారికి టికెట్ రావడం జరిగింది. ఆ రోజు కూడా ఉన్న నాయకుడు దయాకర్రావు గారు ఆయన సహకారాలతో చాలా వర్కులు చేపించాం. ఇది గతంలో మన కంటేపాలెం టు గుర్తూరు మడిపెల్లేకు సైడ్ డ్రైనేజ్ కూడా మేము శాంక్షన్ చేయించిన మా హయాంలో జరిగినాయి. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాలను మేము చేసినామని చెప్పుకోవడం జరిగింది. దానికి కూడా మేము ఆ ప్రభుత్వంలో మేము చేస్తే మాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైనా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఆ ప్రభుత్వంలో జరిగిన హయాంలో దాన్ని మేము చేసినామని ఈ ఎలక్షన్ల టైంలో వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు కరెంటు సమస్య అనేది మా ఊళ్ళో 3 ఫేజ్ కరెంటు సమస్య బాగుంది. దాన్ని మనం మంత్రి గారి దగ్గర పోయినప్పుడు దాన్ని చేస్తున్నాడు. సరే దాని దురదృష్టవశాత్తమేమో సార్ ఓడిపోవడం జరిగింది. దాన్ని స్థానిక నాయకులు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి దగ్గర తీసుకుపోయింది. దాన్ని ఇంతవరకు కూడా ఆ సమస్యను పరిష్కారం చేయలేదు. దాన్ని ఉద్దేశించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తే ఎప్పటిలాగానే ఈ 3 ఏళ్ళు గడిచినట్టే 2 ఏళ్ళు కూడా గడుస్తుందని చెప్పేసి మళ్ళీ టీఆర్ఎస్ సపోర్ట్ చేయడం వల్ల మళ్ళీ పనులు చేసుకుని అభివృద్ధి సాధించుకుంటామన్న అంశంతో మేము ఈ సపోర్ట్ చేయడం జరిగింది. రాగి సంగీత ఇప్పుడు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ, నేను మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎంపీటీసీని. నేను రాగి సంగీతకు జనంల ఊపు ఉన్నది కాబట్టి మేము రాగి సంగీతకే సారు దయాకర్రావు టికెట్ ఇచ్చడం జరిగింది. ఆ టికెట్ ప్రకారంగా భారీ మెజార్టీ తోటి మేము గెలిపించుకొని మా రాగి సంగీతను ముందుకు తీసుకుపోయి రాత్రి పగలు అనకుండా కార్యకర్తలు అందరం కలిసికట్టుగా సిపిఎం నాయకులు అయితేంది, మా బీఆర్ఎస్ నాయకులు అయితేంది, కుటుంబ సభ్యులు వీళ్ళు మేమందరం కలిసి రాగి సంగీతను చాలా భారీ ఎత్తున గెలిపియాలనేది మా పట్టుదల. అట్లా కూడా గెలుస్తాం. బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. దయాకర్రావు గారు పనులు చేసిండు. ఆ పనులను ముందు పెట్టుకుంటా సంగీతను ప్రతి ఒక్క డోర్ తిప్పి మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం అనేది మా అభిప్రాయం. సారు పనులు చేసిండు. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేసినాం అంటారు. ఇప్పుడు ఫ్రీ బస్ అంటారు. ఫ్రీ బస్ అయితే ఆడోళ్ళు కొట్టుకునే కాడికి వచ్చింది. ఆడోళ్ళు చాలా మంది ఉన్న కాడ కండక్టర్లు ఇంకో కాడ ఆపుతారు. అది ఒకసారి మీరు అందరు గమనించవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఆయనే నేను అది చేసిన అని మాట్లాడుతాడు. చేసింది ఏమీ లేదు. మాటలే ఎక్కువైతానాయి, చేతలు తక్కువైతానాయి. చేసిందంతా మేమే. ఒకటి ముందట ఏం పెడతాడంటే అప్పులు చేసిండు కేసీఆర్, అప్పులు చేసిండు అంటాడు. అప్పులు 10 మంది పిల్లల చదవాలి అంటే మన ఒక్క కుటుంబంలో ఎంత ఖర్చు వస్తుందో ఒక్కసారి ఆత్మ విశ్వాసం చేసుకొని మాట్లాడవలసింది. అదే ముఖ్యమంత్రిని హెచ్చరిస్తాను. ఇక్కడి నుంచి పర్సు గుర్తుకే, రాగి సంగీత పర్సు గుర్తుకే. మృగ జంగాల అధ్యక్షుడు నేను శ్రీపాల్ లక్ష్మణి మాట్లాడుతున్నా. మా జంగాలు ఓట్లు మొత్తం దయాకర్రావు మామి సునా సేవ చేసిండు, ఇంకా చేతారు. దయచేసి మా సర్పంచ్కి పెద్ద మెజార్టీలో గెలిపిస్తామని నేను ఇప్పుడు కోరుకుంటున్నాను. సంగీత తమ ప్రజలకు మాత్రం హామీ ఇస్తుంది. కట్టయ్యపాలెం కుంటకు సంబంధించింది ఏదైతే డొంక ఇంతవరకు పూర్తి కాలేదో అది పూర్తి చేస్తాం, తమను గెలిపిస్తే. ఏదైతే సిపిఎం కూడా మద్దతు ఇచ్చిందో అది కూడా ప్రస్తుతం రైతులకు ఇచ్చినట్టు హామీలు నెరవేర్చడం వెనకంజ వేసింది. తమ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కలవడంతో ఇంకా విద్యుత్ సంబంధించిన సమస్య పూర్తి కాలేదు, అందుకే మేము మద్దతు ఇచ్చామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సావంత వెంకన్న, మహబూబాబాద్ జిల్లా న్యూస్.